గీత గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తలుచుకున్నారు. తలుచుకోకుండా నిద్ర రాదు కదా. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అట. వింటారా బయట? లేదు, నాకు తెలుసండి, నేను చూసాను ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అవుతుంది. అండ్ ఆయన కూడా చాలా ట్రోల్ మెటీరియల్ సరే, అయిపోయింది. మన ప్యానలిస్టులు కూడా తెలియాలి కాబట్టి ఒకసారి ప్లే చేయండి అమ్మా అది. పక్ష హోదా సార్, మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. రైట్ సార్, మీకు ప్రతిపక్ష జనసేన పార్టీ తరపు నుంచి అయితే ఇటువంటి విమర్శల్ని కానీ, ఇటువంటి కాంట్రవర్సీలు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే వ్యక్తిగత విమర్శలకు చాలా దూరంగా ఉండాలి. విధానపరంగా ప్రజలు మనకి ఇచ్చిన మ్యాండేట్ ని కాపాడుకుంటూ మనం ఎలా వాళ్ళకి మంచి చేయాలన్న ఇంటెన్షన్ తో పరిపాలన చేయాలనుకుంటున్నాం. కానీ ఈయనకు విపరీతమైన ఫ్రస్ట్రేషన్ అయితే గత కొన్ని రోజులుగా ఆయన ఓటమితో వచ్చింది. అది అందరికీ తెలిసిన విషయమే. అది దీనికి కారకులు పవన్ కళ్యాణ్ గారని ఆయన మనసులో బాగా ఫీడ్ చేసుకున్నారు ఆయన. ఎందుకంటే ఈ పొత్తు కానీ కుదరకపోయి ఉంటే ఈ గెలుపు అనేది జరిగి ఉండదు. సో దీనికి కారకులైన పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా టార్గెట్ చేయాలి. గత 5 ఏళ్ళుగా టార్గెట్ చేసి ఆయన్ని రాటు తేల్చేశాడు. తన మంత్రుల చేత, ఎమ్మెల్యేల చేత విపరీతంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడించి ఆయన ఏకంగా చొప్పు చూపించే స్థాయికి ఈయన జీవితాన్ని దిగజార్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది చాలదన్నట్టు ఇప్పుడు ఇంత నీచమైన స్థాయికి ఎందుకు దిగజారుతున్నారా అని ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కాకుండా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఏమైనా డైవర్ట్ చేయడం కోసం, ఏదైనా విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం, నేను స్పెసిఫిక్ గా చెప్తున్నాను, ఏదైనా విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం డైరెక్ట్ గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గానే టార్గెట్ చేశారని నాకు ఒక చిన్న డౌట్ సార్. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, అసలు ఒక ఎమ్మెల్యేగా కూడా కాని వ్యక్తిని మీరు అన్నా ఒక రకం, ఈ రోజు 21 మందిని 100% స్ట్రైక్ రేట్ తో గెలిపించుకొని తను ఒక డిప్యూటీ స్థాయిలో కూర్చున్న పవన్ కళ్యాణ్ గారు ఓటమంటే ఎలా ఉంటుంది, అగత్పాతాలనికి తొక్కుతా అన్న స్టేట్మెంట్ ని ఎలా జస్టిఫికేషన్ చేయాలన్న విధంగా ఈ రోజు ఆయన గెలుపు నిలిచింది. అటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈయన కార్పొరేటర్ స్థాయితో కంపేర్ చేస్తున్నారంటే ఏదైనా ఈయనకి రాజకీయాల పట్ల అవగాహన లేకుండా ఉండాలి, విధి విధానాల పట్ల గౌరవం లేకుండా ఉండాలి, లేదు గత సీఎం గా ఆయనకున్న బాధ్యత మర్చిపోయన్నా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు నేను చెప్పకూడదు కానీ ఒక్కసారి మీ సోషల్ మీడియా ఓపెన్ చేసి చూస్తే ఎంత నీచంగా ఈయన మీద ట్రోల్స్ జరుగుతున్నాయంటే, జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడే బతుకునేది, 175 స్థానాల్లో నిలబడితే 11 సీట్లకు కూడా పరిమితమైన బతుకునేది, ముండకి ముచ్చేదుకు తేడాలని తెలియని బతుకునేది, ఇలా చాలా 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 ట్రోల్ అవుతున్నారు. ఇంత ట్రోల్ అవ్వాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? విమర్శ చెయ్యొచ్చు, ఎలా చేయాలి? సూపర్ 6 పైన మాట్లాడొచ్చు, రాష్ట్ర అభివృద్ధి పైన మాట్లాడొచ్చు, అప్పుల పైన మాట్లాడొచ్చు, రాజధాని అంశం పైన మాట్లాడొచ్చు. కానీ కేవలం వ్యక్తిగతంగా ఉన్న గ్రెడ్జ్ని చూపించుకోవడం కోసం డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పైన అటాక్ చేస్తూ మాట్లాడారు. ఇది ఖండించడానికి నేను కూడా ఆయన స్థాయిలో దిగజారి జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడే బతుకుని ఇదేని ఒక మాట అనడానికి ఎంతసేపు పడుతుంది? లేదు కోడికత్తి బాబాయ్ గొడ్డలి గురించి కంపేర్ చేస్తూ మాట్లాడడానికి ఎంతసేపు పడుతుంది? సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్థాయిని ఎందుకు మర్చిపోతున్నారు? ఆయన మాజీ సీఎం గా ఉండి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే శ్రీరెడ్డికి, పోసాని కృష్ణమురళి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏముంటుంది? మీరు ఒక మాజీ సీఎం అండ్ ప్రస్తుత ఎమ్మెల్యే, మీకు కార్పొరేటర్ కి ఎమ్మెల్యే గల వ్యత్యాసం కూడా తెలియకుండా మీరు మాట్లాడుతున్నారంటే నాకు డౌట్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ లో తప్పే ఉంది. ఏపీలో గత ప్రభుత్వంలో మీరే అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ చెప్పారు. నేను ఇక ఆ వీడియో గత మన డిబేట్ లో కూడా చూపించాను. చంద్రబాబు నాయుడు గారు, మీ దగ్గర 23 సీట్లు ఉన్నాయి, దాంట్లో ఒక 18 మంది ఉన్నారు, మేము 5 మందిని తీసేసుకున్నామంటే మీకు ప్రత్యేక హోదా పోతుంది అన్నారు. సో ఆ రోజు మీకు కరెక్ట్ అయినప్పుడు ఈరోజు మీరు 11 సీట్లతో అసెంబ్లీలో ప్రత్యేక హోదా నాకు కావాలి, నేను ఒక గౌరవం ఇవ్వాలి మీరు అని ఎలా అడుగుతారు? దానికి మీరు ముందు అసెంబ్లీకి హాజరై 11 నిమిషాల కన్నా ఎక్కువ ఉండి మీరు ఫైట్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, 11 నిమిషాల కన్నా ఎక్కువ ఉండి మీరు ఫైట్ ఇవ్వండి, ప్రజల పక్షాన మాట్లాడండి. అది మాట్లాడే దమ్ము కూడా మీకు లేకుండా 11 నిమిషాల లోపలే మీరు బయట వెళ్ళిపోయేసి ఈ రోజు నాకు ప్రత్యేక హోదా కావాలి, నాకు ప్రత్యేక గౌరవం కల్పించండి అసెంబ్లీలో అంటే ఎలా కుదురుతుంది? అప్పుడు విలేకరు అడుగుతాడు ఏమని, సార్ ఆయన అడుగుతున్నాడు, ఆయన దగ్గర 39% ఓటింగ్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుంటే అది మన కంట్రీలో లేదు, జర్మనీలో ఉంది, మీరు అక్కడ వెళ్ళి పోటీ చేసుకోండి అన్నాడు. క్లియర్ ఎగ్జాంపుల్ తో చెప్పాడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడ క్రిటిసిజం చేయలేదు. మన ఇండియాలో ఆ పద్ధతి లేదు అన్నాడు. దానికి మీరు మాట్లాడుతున్న మాటలు జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవాలండి, లేకుంటే ఇది చాలా తీవ్ర స్థాయిలో ఆయన స్థాయిని దిగదాల్చుకోవడం విధంగా అవుతుంది.